అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపైన వైసీపీ మరోసారి గలమెత్తింది. రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడుకోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలించడంపైన ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. మరోవైపు డీసీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపైన వస్తున్న ఆరోపణలపైన శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఆరోపణలపైన సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమపై విమర్శలు చేయడం కాకుండా ఆరోపణలపైన విచారణకు సిద్ధం కావాలని కోరారు. రిలీజ్ చేయడం అన్న దానిపైన అవకాశం కూడా సరేనా? రాష్ట్రంలోని అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆర్థిక పరంగా అభివృద్ధి పరంగా అన్ని రంగాలలో వెనుకబడినటువంటి ఒక ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువ. అన్ని రకాల వెనుకబడిన ప్రాంతాన్ని జిల్లా కేంద్రం ద్వారా కొంచెం ముందుకు తీసుకెళ్దామన్నటువంటి ఒక ఆలోచనతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే దాన్ని ఎటువంటి ఇది డాక్యుమెంటేషన్ లేకుండా అర్థార్థంగా దాన్ని తీసివేయడం జరిగింది. జిల్లా కేంద్రం 22 ఏప్రిల్ 4న ఏర్పడింది అన్నమయ్య జిల్లా రాయచోటి హెడ్ క్వార్టర్స్గా. తర్వాత దీనికి ఒక పూర్తిగా గెజిట్ ఎటువంటిది లేదు కాబట్టి మార్చేశాము అన్నటువంటి మాట కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఆ గెజిట్ తీసుకురాకపోవటం వల్లే మార్చామని మాట్లాడారు. మరి 23 జనవరిన అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో గెజిట్ కోసం కేంద్రానికి పంపించడం జరిగింది.